ఏం జరిగిందనేటువంటిది ఆ మహాదేవునికి తెలుసు. అర్థమవుతుందా? ఏమి జరిగిందనేది సామాన్యుడికి కూడా అర్థమవుతుందా? దాన్ని ఎలాగ మనుషులను మభ్య పెట్టవచ్చేమో కానీ దేవుని నేత్రాలను కప్పువాడు ఎవడున్నాడు? దేవునికి తెలియకుండా చేయగలిగిన, రహస్యంగా చేయగలిగిన దమ్ము ఎవడుకుంది? ఒక్కసారి ఆ భార్య ఆయన సతీమణి కొరకు, తన బిడ్డల కొరకు, ఆ సంఘము కొరకు, ఆయన అనాథ పిల్లలను సాకే ఒక మంచి దైవజనుడు. మరి ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు, 4-5 కంపెనీలు ఉన్నాయని నేను విన్నాను. అంత మంచి తెలివైన వ్యక్తి, మహాజ్ఞానం కలిగిన వ్యక్తి. అలాంటి వాడు దేశానికి ఎంత మేలు, ఈ దేశానికి, సమాజానికి ఎంత అవసరం. అలాంటి వారు చనిపోవడం ఈ దేశానికే నష్టమది. ఒక్క నిమిషం ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. ఆ దైవ సేవకుణ్ణి స్తెఫన వలె మీరు నీ సన్నిధిలోనికి పిలిచి, మీరు లేచి గౌరవిస్తూ ఆహ్వానించారని మేము నమ్ముతున్నాము నాయన. ఆ దైవ సేవకుడు చేసిన పరిచర్యలను బట్టి స్తోత్రం. ఆయన చేసిన వైరాగ్యము కలిగిన సేవ కొరకు స్తోత్రం. తన భార్య బిడ్డలకు ఆదరణ, ఓదార్పును కలిగించండి తండ్రి. నా ప్రభువా, మీరు మాకు రాజుగా ఉన్నారని, మీరే మా నాయకుడని, మీ నాయకత్వములో మేము బ్రతుకుతున్నామని మీరు రుజువు చేయండి నాయన. మీ కార్యములు జరిగించి ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలకు శాంతి సమాధానములు దయచేసి అయ్యా కృపచేత నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.